ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వల్ల లాభాలు ఎన్నో ఉంటాయి. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడిరల మండల పరిధిలోని గుత్తికొండ గ్రామంలో ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ విత్తనాల కిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భాగంగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అమలాకుమారి మాట్లాడుతూ ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ విత్తనాల కిట్స్లో 30 రకాల విత్తనాలు 15 కేజీలు కిట్గా తయారు చేసి రైతులు సంబంధించి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేశారు. ఈ కిట్లో పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు, తీగ జాతి, సుగంధ ద్రవ్యాలు, పచ్చిరొట్టి విత్తనాలు అన్ని రకాలు ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వల్ల లాభాలు జరుగుతాయన్నారు. కలుపు నివారించడం కూడా జరుగుతుందని ఆమె పేర్కొనడం జరిగింది. కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి, దుంప జాతి ఇలా అన్ని రకాల విత్తనాలు కలిపి వేసుకోవటం వల్ల జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి రేణుకా గారి ఈ షాప్లో NPM షాప్లో చక్కగా దేనికి అదే ప్యాకింగ్ తయారు చేసి పెట్టారు. ఇది చూడండి, ఇది ఒక మొక్కజొన్న ప్యాకింగ్, అట్లాగే మనకి మెనుములు, పెసలు ఈ కిట్లో మనకి ఒకసారి అట్లాగే బొబ్బర్లు, ఉలవలు, వేరుశనగలు, సజ్జలు, శనగలు, ఇవి శనగలు, సజ్జలు, చూసారుగా సజ్జలు, మరి రాగులు ఎంత బాగున్నాయో చూడండి. మంచి క్వాలిటీ, అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. సీడ్ కూడా మంచి బాగా రాజ్మా గింజలు, ఇవి నానబెట్టుకొని కూడా వేయచ్చు, నానబెట్టుకొని కూడా తినవచ్చు. చూడండి, జీలగ అంటే కొంచెం జీవ వైవిధ్యం కోసం జీలగలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సీడ్ కిట్ అన్నమాట. దీనిలో అన్ని రకాలు ఏమంటారు 11 రకాల విత్తనాలు ఉన్నాయి. తోటకూర, పాలకూర, గోంగూర, బెండ, వీర, సొర, కాకర, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, టమాటా, మునగ, ఇట్లా అన్ని రకాల విత్తనాలు, కూరగాయ విత్తనాలు ఇవన్నీ. వీటన్నిటితో పాటు ఇంకేమున్నాయి,